నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే ఆయన దాదాపు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి మరి తన వేదన ఆవేదన అంతా వెళ్ళగక్కున్నారు. అలాగే లెక్కలతో సహా తేల్చారు. తాను చేసిన అప్పులేంటి, చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలో చేసిన అప్పులేంటి, ఇక విజయసాయిరెడ్డి లెక్క కూడా ఆయన వదులుకోదలుచుకోలేదు. దాని గురించి కూడా చెప్పేశాడు. లాయల్టీస్ గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం ఏంటని హెకిల్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు సైకలాజికల్గా. అరెస్ట్ ఏ సమయంలో అయినా అయిపోవచ్చు, ఏ టైంలో అయినా అరెస్ట్ జరగచ్చు అనే దానికి సంబంధించి. బట్ తెలుగుదేశం పార్టీగా ఎంత ప్రిపేర్డ్గా ఉందనేది ఇక్కడ గమనించాలి. ఎందుకంటే లీగల్ టీమ్స్ తెలుగుదేశానికి చాలా బలంగా పనిచేస్తాయి. దాదాపు 1500 నుంచి 2000 మంది లాయర్స్ తెలుగుదేశంలో నిష్ణాతులైన వాళ్ళు. అచ్చంగా జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేయడానికి కావాల్సిన సెక్షన్స్ ఏంటి, అలాగే ఒకవేళ ఏ సెక్షన్ ప్రకారం లోపలేయిస్తే ఎంత ఎక్కువ కాలం ఆయన జైల్లో ఉంటారు, ఇలాంటి దాని మీద ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. వాళ్ళు అందులో ఎక్స్పర్టైజ్ ఉంది. నిజంగా ఏ మాట కామాట దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆ లీగల్ ఎక్స్పర్టైజ్ అయితే ఎవరికీ లేదు. లీగల్ టీమ్స్ కూడా ఎవరికీ లేవు, ఇంక్లూడింగ్ బీజేపీ. సరే, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేం మాట్లాడారు, రేపేం జరగబోతోంది, ఇవాళ ఏం చేస్తున్నారు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. నమస్కారం వెంకటరెడ్డి గారు. అలాగే మనతో పాటు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ సజ్జా గారు, మస్తాన్ రావు గారు, వారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ అజయ్ కుమార్ గారు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టేషన్ అంతా నిన్న మనం చూసాం. 2.5 గంటలు ఆయన ఆరేటరీ స్కిల్స్ అన్నీ కూడా చాలా చక్కగా మనకి ఆయన ప్రెస్ మీట్లో తెలిసిపోయినాయి. నేను ఇక్కడే ఉంటాను, ఏం చేయగలరు, అరెస్ట్ చేసుకోండి, మీరు నేను ఎక్కడికి పారిపోయేది ఏం లేదు, విజయవాడలోనే ఉంటాను, ఏం చేస్తారో చేసుకోండి అని కూడా ఆయన సవాల్ ఇస్తారు మీకు, ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కాదు, ప్రభుత్వానికి. గుడ్ మార్నింగ్ వసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా. ఫస్ట్ దీనికి వెళ్లే ముందు నాది ఒక క్వశ్చన్ సార్ మీకు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ కి మన ఛానల్ ద్వారా ఎవరన్నా వెళ్ళారా సార్ ఇంటర్వ్యూకి, ఐ మీన్ ప్రెస్ మీట్ కి? ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వరండి ఎవరికి, ఓన్లీ ప్రెస్ మీట్లే. ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తను రాసుకున్న ఒక కథ, ఒక పేపర్, ఒక పుస్తకం, ఒక పెన్ను, తను రాసుకున్న ఒక కథని ప్రచురించడానికి 2 గంటలు కాకపోతే 10 గంటలు చెప్తాడు ఆయన. బేసికల్ గా అదేనే ఓపిక కూడా జనానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మన రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఆయన ఏంటంటే పచ్చ మీడియా అంటుంటాడు కదా. సరే, ఆ 2-3 ఛానల్ ఆయన ఏదైతే నోటితోట పలుకుతాడో ఆ 2-3 ఛానల్ మినహాయించి మిగతా వాళ్ళు పిలవచ్చు. పిలిస్తే ఎక్కడ మళ్ళీ మీరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్స్ వేస్తారనేది అదొక భయం ఆయనకి. నిన్న ఆయన మాట్లాడే దాంట్లో చివరిలో నేను 2 విన్నాను సార్. ఎక్కడో 2-3 ఏదో అడిగారు, మరి వాళ్ళు ఏ మీడియా వాళ్ళు, ఏ సంస్థకి సంబంధించిన నాకైతే తెలియదు. వాళ్ళ ఫేసెస్ కూడా మనకు కనపడలేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు అడిగారు, నేనేమి పారిపోను, విజయవాడలోనే ఉంటా, నన్ను అరెస్ట్ చేసుకోండి అని. మీరు పారిపోయినా పట్టుకొచ్చేస్తారండి, మీరు తప్పు చేస్తే ఇబ్బంది ఏం లేదు. బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే సార్, ఇక్కడ నిన్న ఆయన ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ 3 అంశాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ. ఏమని? ధనుంజయ్ అన్నకి ఏం సంబంధం, కృష్ణమోహన్ అన్నకి ఏం సంబంధం, ఎంపీ మిథున్ రెడ్డికి ఏం సంబంధం, భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం ఈ లిక్కర్ లో, వాళ్ళెవ్వరికి ఏమీ సంబంధం లేనప్పుడు ఎందుకు సార్ వీళ్ళందరూ ముందస్తు బెయిల్ల కోసం ఉరుకులు పెట్టారు సార్ న్యాయస్థానాల చుట్టూ? లిక్కర్ కేసులో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, వాటిని డైరెక్ట్గా తేల్చుకోండి, ఎదుర్కోండి, అంతేగాని ముందస్తుగా మాకు బెయిల్ ఇవ్వండి, మేము నిరూపించుకుంటాం, మీరు బెయిల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ముందస్తుగా. ఈరోజు బాలాజీ గోవిందప్ప గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే భారతీ సిమెంట్స్ని దాన్ని ఏదో నాశనం చేయాలని చెప్పేసి బాలాజీ గోవిందప్ప గారిని టార్గెట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. భారతీ సిమెంట్స్ని నిజంగా విచ్ఛిన్నం చేయాలి అనుకుంటే, దాన్ని నాశనం చేయాలనుకుంటే బాలాజీ గోవిందప్పని ఎందుకు డైరెక్ట్గా అటాక్ చేయాలి సార్? ఎందుకు అతన్ని టార్గెట్గా పెట్టుకోవాలా? దానికి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు కదా, వాళ్ళని టార్గెట్గా పెట్టుకోవచ్చు కదా. ఈరోజు ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన వాళ్ళే కదా. ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు అనేక మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు వసుదేవన్ గారు, కానీ వీళ్ళ పేర్లు మాత్రమే ఎందుకు బయటకు వచ్చాయి? వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా. ఈరోజు నిన్న ఆయన నిజంగా మీడియా ఛానల్ వాళ్ళని పిలిచి ఇదొక ప్రెస్ మీట్ నాది, మీరందరూ కూడా రావాలి, ప్రజలకు తెలియాలన్నప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్తే ఇవన్నీ మీరు అడుగుతారని భయం.
అంటే సమాధానం జగన్మోహన్ ఒకటి రెడ్డి చంద్రశేఖర్ గారు మీరే మాట్లాడదురు కానీ ఇలాంటి చరిత్ర మనకు కూడా ఉంది. మనం ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఎవరైనా అవతల క్యాంపు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పనిచేస్తున్నారనుకుని తెలుగుదేశం పార్టీ భావించిన క్యాంపుల నుంచి ఎవరైనా ప్రశ్నలు వేస్తే, ఏం బ్రదర్ ఏ ఛానల్ మీది, ఒకసారి వెనక్కి వెళ్ళాలి 14-19 మధ్య ఏం మాట్లాడాలా, ఇలాంటివి మనం చూసాం, అక్కడికి కూడా వస్తా, అవి కూడా ఉన్నాయి. సో ఎవరు మినహాయింపు ఏం కాదు, ఎవరు శుద్ధపోసలు కాదు ఇక్కడ. అది నేను అనేది వినండి సార్, అక్కడికి కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఏం బ్రదర్ ఏ ఛానల్ మీది అంటే, మీరు అక్కడైతే ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా, ఏ ఛానల్ మీద అడిగేదానికైతే మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా మినహాయింపేం కాదు, మీరు బ్యాన్ చేశారు కదా, మీరు ఎలా బ్యాన్ చేశారు వాళ్ళు బ్యాన్ చేశారు. కాదండి వల్దేవన్ గారు, మేమేమంటున్నాం, మీరే అన్న 2014 నుంచి 2019 మధ్య. సార్ ఒకసారి చరిత్ర చెక్ చేసుకోండి, 2014 నుంచి 19 మధ్య, ఒక నిమిషం, 2014-19 మధ్య మీరు ప్రభుత్వం చేసినప్పుడు మీ టీడీఎల్పీ ఆఫీస్లోకి ఎవరెవరికి ఎంట్రీ లేకుండా చేశారు ఒక్కసారి చెక్ చేసుకోండి. యూ హ్యావ్ ఇనఫ్ టైం చంద్రశేఖర్ గారు, మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాం. యూ హ్యావ్ ఇనఫ్ టైం. నా పేరు అజయ్ చంద్రశేఖర్ గారు. అదే అజయ్ సజ్జా. సారీ టు సే దట్. అజయ్ గారు, యాక్చువల్ గా ఏంటంటే మీరేమన్నారు, నన్ను చెక్ చేసుకోమంటున్నారు. మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. ఏం లేదా మీది ఏ ఛానల్ అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు అంటున్నారు. అంటే నేను ఆ తర్వాత జరిగిన పరిణామాలు చెబుతున్నా. టీడీఎల్పీ అనేది తెలుగుదేశం శాసనసభ పక్షం, అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ లోపల అసెంబ్లీలో అందరికీ ఎంట్రీ ఉంటుంది. మీరు ఎవరిని అంటరాని వాళ్ళుగా చూశారో అప్పుడు మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఈ లోపల చెక్ చేసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 2-3 అంశాల మీద మాట్లాడారు ఆయన. కార్పొరేషన్స్ లో పనిచేస్తా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి, సూపరింటెండెంట్ స్థాయి. ఎంతమంది సూపరింటెండెంట్ ఉంటారో తెలుసా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో? 10ల సంఖ్యలో ఉంటారు. ఒక సాధారణ స్థాయి ఉద్యోగి. అనూష అని ఇంకొక అమ్మాయి, ఆమె చిన్న క్లరికల్ ఉద్యోగి, అది కూడా అవుట్ సోర్సింగ్. ఏందండి వాళ్ళని బెదిరించి వాంగ్మూలం. ఇక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి, ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాడు ఈ మనిషి. ఈ ప్రభుత్వం తనను వేధిస్తా ఉందని, హెరాస్ చేస్తా ఉందని 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు. ఇలాంటి వ్యక్తిని బెదిరించి భయపడిచ్చి చివరికి లొంగ తీసుకుని, ఇలాంటి వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్ కు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి, అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి, ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ ఏం వాల్యూ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారు, ఎన్ఓసీలు ఆపుతున్నారు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ 3 సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ ఏం వాల్యూ ఉంటుంది? మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజకేష్ రెడ్డి, అసలు ఈయనకు బేవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అదే 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే. అది కూడా కోవిడ్ సమయం. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి రైట్. అజయ్ గారు, సో అది అంటే అంటే వివరం క్షౌరం అయితే కానీ వివరం తెలియలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, తాను పెట్టుకున్న కోటరీ మనుషులందరూ కేసులు ఎదుర్కొన్న తర్వాత కానీ ఆయనకి జ్ఞాననేతను తెలుసుకోవాలి. అవన్నీ మాట్లాడేది అంటే చాలా పెద్ద బిగ్ జోక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎవరిని పెట్టుకోరండి. ఆయన మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన ఎవరిని ఎట్లా నియమించుకోవాలి ఆయనకు బాగా తెలుసు. ఏమీ తెలియకుండా రాజకీయం చేయాలి ఆయన. వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారు చేసిన రాజకీయం కూడా పెద్ద మనిషి చూసాడు. కాబట్టి ఆయన ఇప్పుడు పెద్ద బిగ్ జోక్ చేస్తే ఇక్కడ ఎవడో నమ్మడు సార్. ఇక్కడ ఏంటంటే ఆయన ఏమంటాడు, ఎవరికి ఏమి సంబంధం, ఇప్పుడు రాజకేష్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన ఐటీ అడ్వైజర్ కదా, ఉన్న అనేక మంది అడ్వైజర్లు ఆయన ఒక ఐటీ అడ్వైజర్. ఆయనకి లిక్కర్కి ఏం సంబంధము? ఆయన అసలు విజయవాడకు వచ్చింది తక్కువ అని. ఈ రాజకేష్ రెడ్డి గురించి ఎవరండి చెప్పింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పలేదు కదా. ఒకప్పుడు నువ్వే సౌమ్యుడు, నా కుటుంబంలో ఒక భాగం, విజయసాయి రెడ్డి నా కుడి భుజం అని చెప్పిన విజయసాయి రెడ్డే కదా చెప్పింది. 2 మీటింగ్లలో, హైదరాబాద్ ఒక మీటింగ్, తాడేపల్లి ఇంటి వెనకున్న ఒక గెస్ట్ హౌస్ లో ఒక మీటింగ్, 2 మీటింగ్లో రాజకేష్ రెడ్డితో నేనే ఉన్నాను, డబ్బులు ఇప్పించింది నేనే, 100 కోట్ల రూపాయల డీల్ జరిగింది అని మాట్లాడింది ఎవరండి? విజయసాయి రెడ్డి గారు కదా. దానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు వసుదేవన్ గారు, ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలా. అది చెప్పింది విజయసాయి రెడ్డి గారు.
దాని ద్వారా ఎంక్వైరీ చేసుకుంటున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయారు, ఆయన స్టేట్మెంట్ ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఎవరికేం అవసరం సార్, ఎందుకు లొంగిపోతారు సార్? ఆయనే అన్నాడు ఆయనకి 3.5 ఏళ్ల రాజ్యసభ ఉంది, ఇంకా సమయం ఉంది, దాన్ని కావాల్సుకొని కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికి అతను రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, మనకి బలం లేదు అని చెప్పేసి అని. నీ కోసం 16 నెలలు జైల్లో గడిపిన విజయసాయి రెడ్డి గారు ఎందుకు నిన్ను కాదని బయటికి వెళ్తాడు? ఆ 16 నెలలు జైలు జీవితం ఎందుకు జీవించాలి అసలు నీతోటి? ఆ రోజే అవసరం లేదు కదా. నీ పార్టీ నిలబెట్టాడు, నేను ముఖ్యమంత్రి చేయడం కోసం అతను యుద్ధం చేశాడు, 16 నెలలు నీతోటి జైలు జీవితం గడిపాడు. అటువంటి ఒక వ్యక్తి నిన్ను వీడి ఎందుకు వచ్చాడు? ఈరోజు నీ సొంత సోదరి షర్మిల గారు నిన్ను వీడి ఎందుకు బయటకు వచ్చింది? ఆ రోజు షర్మిల టాపిక్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నిన్న అచ్చంగా మన షర్మిల టాపిక్ కుటుంబ సభ్యుల విషయం పక్కన మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ కి కన్ఫైన్ నిన్న ఆయన ఏం మాట్లాడిన దానికి సంబంధించి మాట్లాడుకుందాం. నేను దాని మీదే ఉంటున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ టాపిక్ కూడా ఈయన వీళ్ళందరూ చంద్రబాబుకి లొంగిపోయారంటే లొంగిపోవాల్సిన అవసరం ఏంటి? నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తులు కదా వీళ్ళంతా. ఇప్పుడు ప్యానెల్లో వెంకటరెడ్డి గారు ఉన్నారు సార్. వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు లేకుంటే ఇంకా చిన్న చిన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కాదని బయటకు వస్తే వాళ్ళు ఏదైనా ఆశపడిపోయి ఉండొచ్చు సార్. నీతో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి కదా విజయసాయి రెడ్డి గారు. మొన్నటిదాకా నువ్వు ఆయన లాస్ట్ కి నిలబెట్టావు కదా, నా కుడి భుజం నువ్వే కదా మాట్లాడింది. అటువంటి వ్యక్తులు నేను కాదని బయటకు వస్తే అర్థం ఏంటి? నువ్వు ఎంత ద్రోహాలు చేశావో, ఎన్ని దారుణాలు చేసావో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు కదా. దానికి మా మీద పడి ఏడిస్తే మేమేం చేస్తాం సార్? ఈరోజు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈరోజు లిక్కర్లో నీకు సంబంధం లేదంటున్నావు, నేను ఒక్క సంతకం పెట్టలేదంటున్నావు. నువ్వు సంతకం పెట్టకపోతే నువ్వు కంగారు పడాల్సిన రైట్. ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. నాగేంద్ర గారు, నిన్న ఆయన మొత్తం ఏకరువు పెట్టారండి. ఆయన కోటరీలో ఆయన మనుషులు అనుకున్న వాళ్ళందరికీ వచ్చిన కష్టం గురించి మొట్టమొదటిసారి మాట్లాడారు. వాసుదేవరెడ్డి అమాయకుడు, తర్వాత ఇంకొక ఆయన ధనంజయ రెడ్డి అమాయకుడు, కృష్ణమోహన్ రెడ్డి అమాయకుడు, ఇలా బోల్డంతమంది అమాయకుల గురించి ఆయన మాట్లాడుతూ, అంటే వీళ్ళు తను నమ్మిన వాళ్ళందరూ కేసులు ఇరుక్కున్న తర్వాత కానీ ఆయన బయటకు వచ్చి మాట్లాడలేని ఒక పరిస్థితిని అయితే మీ ప్రభుత్వం కల్పించింది ఆయనకి, అందులో డౌట్ ఏం లేదు. నేను అనేది ఏంటంటే మనకున్న సంబంధాలు జనసేన నాయకులతో వాసుదేవరెడ్డికి ఉన్న సంబంధాల గురించి కూడా ఇక్కడ మాట్లాడాలి. అవతల ఆయన్ని కూడా అడిగాం కదా, రాజ్ కసిరెడ్డి, కేశినేని చిన్ని వాళ్ళ ఆత్మీయ బంధం, వాళ్ళు ఒకే ఆఫీస్లో ఒక గదిలో ఈయన ఇంకో గదిలో ఆయన కలిసి వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ ఎక్కడ లెక్కలు తేడా వస్తాయని ఒకే మెయిల్ ఐడి ఇచ్చుకొని అకౌంట్లు నిర్వహించుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా ఉన్నాయో ఆ మరకలు మీకు కూడా ఉన్నాయి. మరి దీని మీద మీరు తీసుకునే కాల్ ఎలా ఉండబోతుంది తాతంశెట్టి నాగేంద్ర గారు? సరే, వాసుదేవన్ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి అనే ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా మీకు? నాకు తెలుసు సార్, చెన్నైలో కార్వే అనే సంస్థలో ఒక ఆడిటర్గా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలా వచ్చాడు? వాళ్ళ నాన్నగారు పిలిస్తే జగన్ గారు నాన్నగారు అక్కడికి వచ్చి ఆడిటింగ్ చేసి, ఇది ఆయన ప్రస్థానం. తెలియదు ఎవరికి? మరి ఎక్కడో పనిచేసేటటువంటి ఆయన, అంటే వాళ్ళ నాన్నగారికి రాజశేఖర్ రెడ్డి గారికి అనుగుణంగా ఆడిటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే. ఆ నుంచి ఆయన అమాంతం జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం జరుపుతూనే అమితమైన సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా జరిగింది ఆయన ప్రస్థానం కూడా తెలుసు కదా. మరి ఇందాక అజయ్ అన్నట్టు ఈ తోడు దొంగలాగా కలిసి ఉండి ఇప్పుడు ఆయన అమ్ముడు పోయాడు, నేను అమ్ముడు పోయాడు అంటే నువ్వు వాటాలు ఈకుంటే వెళ్ళిపోయినాడేమో. చేసింది ఆయన దగ్గర పని అంతా దొంగతనం చేపించి ఇది నీకు అని పంచుకోవడంలో తేడా వచ్చిందేమో. రెండోది అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది సార్. అంటే తప్పదు, నేను దొరికిపోయాను అనేది కనిపించి ఒక చిన్న అంటే ఏదో ఒకటి ఇక్కడ ఆయన ఏదో ఒకటి చేయాలి. నేను ఈ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి నిన్న ఆయన 2 గంటలు చూసి చదివినటువంటి ఆ ప్రెస్ మీట్ లో 10 పాయింట్లు మీలాగే మమ్మల్ని చెప్పమన్నట్టు చెప్పినా ఆయన చెప్పలేడు. ఎందుకంటే అంత ప్రిపేర్డ్ గా ఒక స్క్రిప్ట్ తో తీసుకొచ్చి అది ఇట్లా ఇది ఇట్లా అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. నేను ఒకటి రెండు ఆయన స్పీచ్ లో టోటింగ్ చేస్తాను. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో అప్పు 3,70,000 కోట్లు. 2024 జూన్ 12 నాటికి 9,74,00,000 కోట్లు అప్పు. ఇవన్నీ ఆయన సొంత లెక్కలో ఇచ్చాడన్నమాట జనాలు. అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా, 2023-24లో కేంద్ర పన్నుల్లో వాటా 31,898 చెప్పాడు సార్. ఆయన ఒకసారి ఉదాహరిస్తున్నా, ఒకసారి వినండి. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు కదా, రాయలసీమ అంటే తప్పు చెప్పాడు అని చెప్తున్నాను నేను.
ఇంప్రూవ్డ్. శాసనసభలో కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది కూడా తప్పేనంటారా? 1 minute నాగేంద్ర గారు మీరే మాట్లాడండి. శాసనసభలో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి వారు చెప్పింది కూడా మనం తప్పని భావిద్దామా? తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవన్నీ బీజేపీ బయట చెప్పిన లెక్క 12 లక్షలు, శాసనసభలో చెప్పిన లెక్క అరౌండ్ 6 lakhs ఎంతో ఉంది. మరి ఇందులో ఏది కరెక్ట్ అని ప్రజలు భావించాలని మీరు అనుకుంటున్నారు? వదిలేరు కదా సార్, ప్రభుత్వమే ఈ రోజుకి ఇది అప్పులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశాడు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పేలా చెప్తాడు? ఆయన సంగతి వదిలేయండి సార్, నేను మీ ప్రభుత్వం గురించి అడుగుతున్నా. మీ ప్రభుత్వం శాసనసభలో చెప్పింది కరెక్టా, లేకపోతే మీ పార్టీలు బయట చెప్పింది కరెక్టా? ఇందులో ఏది కరెక్ట్? జనం గందరగోళంలో ఉన్నారు, ఒకసారి క్లారిటీ ఇచ్చేయండి. 100% 9,74,000 కోట్లు అనేది కరెక్ట్. రెండోది, బయట ఎందుకు అలా మాట్లాడుతున్నారు? రాయలసీమలో ఏ చిన్నవాడు అన్న అంటాడు జగన్మోహన్ రెడ్డి అందరినీ. రాయలసీమలో ఎవరిని మాలాంటి తట్టినా అత్యంత ఈజీగా చెప్పేటటువంటి సామెత ఏంటంటే, దున్నపోతు గట్టి ఈనిందంటే ఘాటిని గట్టే, లేదా దున్నపోతు ఈనిందంటే అంటే ఆయనకి దాన్ని తెలియనట్టు అదేదో ఆయన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తా ఉంది. సార్ నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా, అంటే నాకు ఇచ్చిన 1 నిమిషంలోనే. ఒక ఊర్లో ఒక దొంగ ఊరంతా దోచుకుని ఒక దొంగతనంలో 2 కాళ్ళు పోయినాయి. ఊరు చాటుగా ఒక కణం చాటుగా కూర్చుని అప్పటికి కూడా దొంగతనం మీద పశ్చాత్తాపడకుండా నేను లేస్తే చంపుతా అని చెప్పి ఊరి వారికి జనం చేస్తే ఇతనికి భయపడి నిజంగానే వెనక నుంచి వచ్చిన రోజు ఇతనికి 2 కాళ్ళు లేవు, ఇతను లేసేది లేదు, చంపేది లేదు. ఇతను లేసేది లేదు, ఇంకా చంపేది లేదు. ఇంకొకటి సార్, వాసుదేవ్ రెడ్డి గారికి మీ నాయకులకి ఉన్న బంధుత్వం గురించి కూడా ఒకసారి మాట్లాడి, బహుశా వాసుదేవ్ రెడ్డిని కాపాడటం కోసం ఆ నాయకులు అక్కడి నుంచి మీ పార్టీ నుంచి రాజకీయం చేస్తున్నారు. ఈ సందేహాలు ఉన్నాయి జనాలకి, వైసీపీకి అని కాదు, జనాలకు కూడా ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి మాకు బాగా తెలుసు సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు, మా అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, మొత్తం ఇప్పుడు నేను జనసేన రాష్ట్ర కార్యదర్శిని. వాళ్ళ అన్నల తమ్ముళ్ళు పురుషోత్తం రెడ్డి గారు, మొత్తం పులివెందులో ఉన్నటువంటి వాళ్ళందరూ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అక్కడ ఏఏసి ఆంధ్ర ఆస్బెస్టాస్ కార్పొరేషన్ మా మామగారు మైండ్ చేసినప్పుడు అది దానికి దీనికి ఏం సంబంధం? బంధుత్వం గురించి మాట్లాడుతున్నాను, ఫ్రెండ్షిప్ గురించి కాదు, బంధుత్వం గురించి మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వం గురించి దానికి ఏం చెప్తారు? ఆయనకి ఏమీ అవసరం లేక అంత మాత్రాన అయిపోతారా? అదే కదా మేము అడుగుతున్నాం. మరి మీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు అని చెప్పి. ఎవరు విజయసాయి రెడ్డి? సారీ కమ్ అగైన్. ఎవరు విజయసాయి రెడ్డి? మా విజయసాయి రెడ్డి అయితే కాదండి, మా విజయసాయి రెడ్డి అయితే కాదు, వైసీపీ వాళ్ళని అడగండి, వైసీపీ వాళ్ళని అడగండి సార్. మీరు అట్లా మీ విజయసాయి రెడ్డి అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను, మీరు కూడా అర్థం చేసుకోవాలి. విజయసాయి రెడ్డి అంటే ఆయన అమ్ముడు పోయినాడు. ఇప్పుడు ఆయన కొనేసింది. మరి కొనే సత్తా ఉంటే ఇంత దరిద్రం ఎందుకు సార్? నిన్నే కొనేసేవాళ్ళు కదా నీ రేటు చెప్పుకుంటే. విజయసాయి రెడ్డి వాళ్ళు వీళ్ళు చెప్తే ఇంకెందుకు ఎత్తిపోయిందంటే ఇవన్నీ ఫ్రస్ట్రేటెడ్ మాటలు సార్. నేను ఒక్క మాట చెప్తాను, వైసీపీ గవర్నమెంట్ కు వాళ్ళు చేయను ఆఖరికి నోట్ దిస్ పాయింట్, కుక్కలు ఉంటాయి కదా పోలీస్ డాగ్స్, వాటి తిండికి కూడా అవినీతిలో పాల్గొన్నటువంటి గవర్నమెంట్ ఇది. ఇంకేం లేదు, మొత్తం సరౌండింగ్ చుట్టేస్తున్నారు, అన్ని బయటికి తీస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి, అంటే ఆఖరికి కుక్కలకు పెట్టే ఆహారం కూడా అవినీతి చేసినటువంటి గవర్నమెంట్. అలాగే లెట్ మీ ఫినిష్ లాస్ట్ దట్. ఒక క్వార్టర్ ఏ విధంగా ఎలా జరుగుతుందండి? ఈయనేమో సత్యహరిచంద్ర తమ్ముడైనట్టు అలా ఎలా సేల్స్ తగ్గింది కదా, ఇది ఒక పెద్ద నటిస్తున్నాడు. నేను అడుగుతుంది, మొదటి రోజు నుంచి మీతో కూడా నేను 3 times పాల్గొన్నా లిక్కర్ స్కామ్ మీద. నేనేం చెప్తున్నానంటే సార్, ఇక్కడ నాసి రకం మద్యము ఇక్కడ సరిపోదని చెప్పి కర్ణాటక, తమిళనాడు డిస్టిలరీస్ కూడా తీసుకుని ఒక సైడ్ బొత్స, ఒక సైడ్ రవీంద్రనాథ్ రెడ్డి, ఒక సైడ్ పెద్దిరెడ్డి, ఇలా టీములుగా ఏరియాలు ఏర్పరచుకొని కేవలం నాటు సారాకు రంగేసి పేర్లు పెట్టి 8 రూపాయలు చేస్తుంది క్వార్టర్. ఆ 8 రూపాయల క్వార్టర్ను 150 రూపాయల ట్యాక్స్ రూపంలో తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇస్తే ఒక్కో క్వార్టర్కి 50 నుంచి 58 రూపాయలు వాళ్ళ టీంకి అప్పచెప్పేటట్టు చేసి 3,200 కోట్లు కొట్టేసిన ఈ గవర్నమెంట్ ఈ రోజు సొంతపోసు లాగా మాకు ఎలా తెలుసు? ఏం దాల్చు? కేవలం ఒక తిలక్ ఇండస్ట్రీస్ మ్యాన్సన్ హౌస్ ఒక కేసుకు ఎందుకు మ్యాన్సన్ హౌస్ తో పాటు ఉన్నటువంటి యూబీ గ్రూప్స్ ఎందుకు నిలబడలేకపోయినాయి? వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోలేకపోయినారు. కానీ మ్యాన్సన్ హౌస్ ఒప్పుకుంటే ఒక కేసుకి 20 రూపాయలు. ఈరోజు మ్యాన్సన్ హౌస్ వాళ్ళు ప్రాథమిక టోటల్ చెప్తున్నారు కదా,
ఒక కేసుకి 20 రూపాయలు, అక్కడే 285 కోట్లు వచ్చింది ఒక బ్రాండ్, ఒక మ్యాన్షన్ హౌస్ నడిపినందుకు. మరి ఇలాంటివన్నీ లెక్కలు ఉన్నాయి కదా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉర్సా భూములు, లూలు వాటి గురించి కూడా మాట్లాడారు నిన్న. ఒకసారి అది కూడా చూద్దాం, ఆయన ఏం మాట్లాడారో చూసి. ఉర్సా దానికి సంబంధించి పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా, ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట, ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసాం. ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని స్కాములు ముందుకు పోతే. రైట్ వెంకటరెడ్డి గారు, సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన. ఇది చాలా తీరిగ్గా కూర్చొని, అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం ఒకటి. రెండోది, తన కోటరీలోని, అంటే ఆయన కోటరీలోని ముఖ్యమైన మనుషులందరి మీద కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు అనివార్యంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడాల్సిన ఒక పరిస్థితి అయితే వచ్చింది. దీంతోపాటు ఆయన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. రాజ్ రెడ్డి అని ఆయన అమాయకుడని ఎలా ప్రకటించేస్తారండి? ఆ బయట కూడా ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం రాజ్ రెడ్డి గురించి. దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే, ఇది అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్న స్కామ్ ఎక్కడ జరిగింది? వెంకటరెడ్డి గారు, కొంచెం ఇబ్బందిగా అనిపించట్లేదా మీకు ఇది? స్కామ్ ఎక్కడ జరిగింది? స్కాము మళ్ళీ ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎక్కడ జరిగింది? విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరిగింది. ఎక్కడ జరగాలి? ఎక్సైజ్ శాఖ మంత్రి ఆఫీస్లో జరగాలి. ఆయనకు అంతా అయిపోయిన తర్వాత ఇలా మేము నిర్ణయం తీసుకున్నామంటే సంతకం ఆయన చేత పెట్టించేసి, ఓహో నిజమా, అలాంటి నిర్ణయం మీరు తీసుకున్నారా, మనం తీసుకున్నామా, నేను కూడా ఉన్నానని చెప్పి సంతకం పెట్టించే పరిస్థితికి ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిని మీరు తీసుకొచ్చారే. ఎందుకు అంటే ఇంత దారుణంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా ఇంకా వెనకేసుకొచ్చే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? రాజ్ రెడ్డిని ఎలా వెనకేసుకొస్తారు మీరు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పే ముందు 2011 సంవత్సరం నుంచి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైంది 2011. ఆ 2011 నుంచి ఇదే దుష్ప్రచారమే కదా. ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళని, ఎవరినైతే కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు హైకోర్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళకి అసలు ఏం సంబంధం లేదని చెప్పినటువంటి మనం అన్ని చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అనేది ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. దాని నుంచి ఇప్పుడు కొత్తగా ఇంకో కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటటువంటి ప్రయత్నం. మీరు అందాక అన్నారు కదా, ఎక్కడైనా ఒక కుంభకోణం జరిగితే లెక్కర్ మంత్రి, లెక్కర్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సో వాళ్ళెవరికి ఏమి ఉండదు. కానీ అన్నిటికీ అక్కడ ఎవరో రాజకేశ్ రెడ్డి, లేదంటే మీరు అన్నట్టు సజ్జల శ్రీధర్ రెడ్డి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉండే వాళ్ళకి సంబంధం ఉంటుందని ఒక కేసు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు పెట్టింది ఫాల్స్ కేసు అని. ఎందుకు నేను ఆధారాలని చెప్తా, వాళ్ళంతా పొలిటికల్ కామెంట్ చేస్తారు కాబట్టి నేను ఆధారాలు చెప్తా, దానికి వాళ్ళు సమాధానం చెప్పండి. ఈ కేసు ఎలా పుట్టింది? వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ చేశాడు సెప్టెంబర్ 9, 2024 సెప్టెంబర్ 9వ తారీఖున. ఆ రిజిస్టర్ పోస్ట్ చేయగానే ఏదైతే ఎక్సైజ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా గారు దాని అంతర్గత విచారణకు ఆదేశించాడు బేవరేజ్ కార్పొరేషన్ కి. 9 రోజుల్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. 9 రోజుల్లో ఎంక్వైరీ చేసి నీకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం సిఐడి కేసు కట్టింది. సిఐడి కంప్లైంట్ ఇస్తే ఆ సిఐడి ఎఫ్ఐఆర్ లో పెట్టింది 4,000 కోట్లు ఇక్కడ జరిగిపోయింది, పార్టీ గుర్తు తెలియట్లేదు. ఆ వ్యక్తులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులను ఎఫ్ఐఆర్ లో పెట్టారు. మీరు చాలా సీనియర్ రిపోర్టర్ వాసుదేవన్ గారు, నాకంటే ఎక్స్పీరియన్స్ లేదు పొలిటికల్లో, తక్కువ ఎక్స్పీరియన్స్. ఎవరైనా సిఐడి ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు 4,000 కోట్ల డబ్బులని తేల్చినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులను ఎక్కడన్నా పెడతారా? అంటే ఎఫ్ఐఆర్ లో పెట్టుకుంటారండి. చార్జ్ షీట్ లో ఫైనల్ గా నేమ్స్ అని బయటకు వస్తాయి. ఎఫ్ఐఆర్ లో పెట్టుకోవచ్చు. ఎఫ్ఐఆర్ లో కొన్ని పేర్లు పెట్టి మరి కొంతమంది అని పెడతారండి. కొన్ని పేర్లు పెట్టి మరి కొంతమంది అంటారు గుర్తు తెలియని వ్యక్తులు స్కామ్ కు పాల్పడ్డారంట. గుర్తు తెలియని వ్యక్తులు స్కామ్ కి ఎట్లా పాల్పడతారు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. అర్జెంట్ గా కేసు కట్టేప్పుడు అట్లా ఏదో పదప్రయోగంలో ఏదో పొరపాటు జరిగింది, క్షమించేయండి పోలీసుల్ని. క్షమించేద్దాం లేదు సార్, ఏమన్నా 4 ఏళ్ళ తర్వాత క్షమించడానికి ఉండదు కాబట్టి 4 ఏళ్ళు క్షమిద్దాంలే కానీ పర్లేదు, దాని గురించి ఏం కాదు. రెండోది, వీళ్ళందరూ మాట్లాడతా లిక్కర్ బ్రాండ్స్, చీప్ లిక్కర్ తీసుకొని వచ్చారు సార్. మేము ప్రూవ్ చేయమంటున్నాం, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. మేము డిస్టిలరీల పేర్లు చెప్పాం, బ్రాండ్ల పేర్లు చెప్తున్నాం,
ప్రెసిడెంట్ మెడల్ కానీ, గవర్నర్ రిజర్వ్ కానీ, బూమ్ బూమ్ కానీ, 999 లెజెండ్ విస్కీ కానీ, 999 పవర్ స్టార్ విస్కీ కానీ, ఇవన్నీ మేము ఏ బ్రాండ్ తీసుకొని రాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొని వచ్చారు. మళ్ళీ రెన్యువల్ కూడా చేసి వెళ్ళారు. మేము విత్ డాక్యుమెంట్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు కాదు, అనేక సందర్భాల్లో చేసున్నాం. ఒక్క కొత్త డిస్టిలరీ తీసుకురాలా. అసలు అదాన్ అనేది డిస్టిలరీయే కాదు. అది అయ్యన్న పాత్రుడు కొడుకు విశాఖ డిస్టిలరీ దగ్గర సబ్లీజ్ తీసుకున్నటువంటి సంస్థ. అది కూడా కేవలం విశాఖ డిస్టిలరీ 1000 కోట్లే సప్లై చేసింది బెవరేజ్ కార్పొరేషన్ కి. 1000 కోట్ల రూపాయలు, 17,000 కోట్లలో. మరి ఏడ కుంభకోణం జరిగింది? రెండు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి లీడర్లు ఉన్నారు ఈ ప్రభుత్వంలో, ఇప్పుడు 2 భాగస్వాములుగా ఉన్నారు అక్కడ. వీళ్ళ నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. ఈయన ఈ రోజు మద్యం కేసుకు సంబంధించి బెయిల్ మీద బయట ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 23, 24 తారీఖు 2023 సంవత్సరంలో ఆయనకు బెయిల్ వచ్చింది. మద్యానికి సంబంధించి 2014, 19 మధ్య కుంభకోణం జరిగిన దానికి సంబంధించి A1 గా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, A2 గా కొల్లు రవీంద్ర, A3 గా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు. A3 గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈయనకి బెయిల్ మీద బయట ఉన్నాడు. మరి లెక్కరకు సంబంధించి బెయిల్ మీద బయట ఉన్న ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు మళ్ళీ మా మీద ఉల్టా విమర్శలు చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు కదా. ముందు మరి మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు సంబంధం లేదని చెప్పి. సార్, నేను 99 సాక్షిగా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మేము సిద్ధంగా ఉన్నాం. 2014 నుంచి 2024 దాకా ఈ 10 సంవత్సరాల్లో ఎవరు లెక్కలకు సంబంధించిన దాంట్లో అవినీతి జరిగిందో సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమై 2 ప్రభుత్వాల మీద చేపిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేపిద్దాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చేపిద్దాం. ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మరి దానికి వాళ్ళు సిద్ధపడి చంద్రబాబు నాయుడు గారు మరి సిబిఐ ఎంక్వైరీకి వేయమని చెప్పి ఓ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించగలుగుతాడా? ఎందుకంటే మేము సిద్ధం అంటున్నాం. కానీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందా, మా ప్రభుత్వంలో జరిగిందా తేలుద్దాం. 10 సంవత్సరాలు లిక్కర్ మీద ఏ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ఏ ప్రభుత్వంలో కుంభకోణం జరిగింది, ఎవరు ఏ బ్రాండ్లు తీసుకొని వచ్చారు, ఇప్పుడు జరుగుతుంది దాని మీద కూడా సిద్ధమా? దానికి సిబిఐ ఎంక్వైరీ ఎందుకండి? ఆర్టీఐ వేస్తే వాళ్ళు ఇస్తారు కదా. ఆర్టీఐ వేస్తే ఎవరండి ఎందుకు ఇస్తారు? మీకు ఆర్టీఐ వేస్తే ఇస్తారండి. నేను నేను ఒక విషయం చెప్తున్నా వెంకటరెడ్డి గారు, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. మీరు ఇట్లా ఆర్టీఐ వాళ్ళు ఏం కానీ 4 రోజుల్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాకపోతే నన్ను అడగండి, గ్యారంటీ చెప్తున్నా. ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్తా. నేను ఆర్టీఐ వేసాను సార్, మీ ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీరు సమయం గుర్తొచ్చింది కాబట్టి నేను ఆర్టీఐ యాక్ట్ వేసాను. బుడమేరుకు సంబంధించినటువంటి దాంట్లో బుడమేరు వరద వస్తే విజయవాడలో ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, దేనికి ఎంత ఖర్చు పెట్టిందో వివరాలు ఇమ్మని నేను ఆర్టీఐ వేసాను. వేసి ఆల్రెడీ వరదలు వచ్చినటువంటి 20 రోజులకే ఇప్పుడు వేసారు. మీకు వరదలు పోయి కూడా దాదాపు 4 నెలలు 5 నెలలు అవుతున్నట్టుంది. ఇప్పుడు జనవరి ఇప్పుడు వరదలు వచ్చింది. సో ఇప్పటి వరకు మధ్యలో నాకు ఒక రిప్లై ఇచ్చారు. సో ఇవి పలానా డిపార్ట్మెంట్లకు పంపాము, పంపిన దానికి వివరణ వచ్చినాక మళ్ళీ మీకు పంపిస్తామని. మరి ఆ డిపార్ట్మెంట్కి వీళ్ళు పంపారు. మీరు అప్పీల్కి వెళ్ళాలి సార్, లోపం మీ దగ్గర ఉంది. మీరు వెంటనే ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాలి, అది కాకపోతే సెకండ్ అప్పీల్, తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర పోవాలి. ఆర్టీఐ అన్నారు కదా, ఆర్టీఐ వివరణ ఇస్తుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే చిన్న ఇందాక మీరు వరుసా అరసాది ఇస్తారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు కేబినెట్ ఆమోదం తెలిపింది వరుసా కంపెనీకి. వరుసా అనేటటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాల భూమి ఇస్తా కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ ఆ కంపెనీ పేరు అసలు వరుసా కాదు, అరసా. ఎంత దారుణం చూడండి. కేబినెట్ అప్రూవల్ ఒక మంత్రి మండలి ఏ కంపెనీకి ఎంత ల్యాండ్ అలాట్ చేస్తున్నారో కూడా తెలియనంటే దిక్కుమాలిన స్థితిలో ఉందా? అంటే పేరు తెలియకుండా పేపర్ మీద రాసిస్తే వాసుదేవన్ గారు ఎందుకు 2-3 రోజుల్లో జీవో వస్తుంది కదా, 9 టీవీ అని రాసిచ్చేస్తే ఏదో తెలియకుండా ఇచ్చేస్తారా భూములు? 99 టీవీకి భూములు కేటాయించమని మీరు ఇస్తే విత్ డాక్యుమెంట్ 99 టీవీ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, అన్ని చూసి కదా అలాట్ చేసేది. అది 9 టీవీయా 99 టీవీ కూడా తెలియకుండా భూములు అలాట్ చేశారు. అట్లానే జీవో రాలేదు కదండి. జీవో వచ్చిన తర్వాత మాట్లాడదాం. నా ప్రశ్న ఏంటంటే ఇవాళ ఏంటంటే విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు అంటే మీరు బీజేపీ మీద మోడీ మీద తిరుగుబాటు చేశారా? మీకున్న రహస్య ఒప్పందం, చీకటి ఒప్పందాలన్నీ రద్దయిపోయినాయా? మన లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి కలిసి చెప్పి వచ్చింది ఏంటంటే అకార్డింగ్ టు ఇన్ఫార్మ్డ్ సోర్సెస్, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా జూన్ 12వ తారీఖు ఉదయం 9:27 మేము అరెస్ట్ చేయబోతున్నాం, మా తెనాలి సిద్ధాంతి గారు ఆ ముహూర్తం పెట్టారు. సో మీ నోటీసులో ఉండాలి కాబట్టి మీరు కేంద్ర హోంశాఖ మంత్రి గారు కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాం అండి. సో అరెస్ట్ ఈజ్ ఇమినెంట్, ఇన్ఎవిటబుల్, జరిగిపోతుంది. ఇవాళ విజయసాయిరెడ్డి అది తెలిసే విజయసాయిరెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడు లేదా చంద్రబాబు ముందు సాగిలబడ్డాడు. బీజేపీ మీద మీరు ఫైట్ చేస్తున్నారు, రేపు పొద్దున మిమ్మల్ని రక్షించేది ఎవరండి? ఇన్నాళ్ళు మిమ్మల్ని వాళ్ళు రక్షించారు కదా, ఒక్కసారిగా అలా ఫైట్ ఎలా చేస్తారు వాళ్ళ మీద? ఒక్క మాట నేను చెప్తాను సార్. మమ్మల్ని పైన దేవుడు, కింద ప్రజలే మమ్మల్ని కాపాడతారు. మాకెవరో బీజేపీయో కాంగ్రెస్ ఇదే మీరు అన్న రహస్య ఒప్పందాలు ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ పొత్తు మేము పెట్టుకుంటాం కదా. మమ్మల్ని అడిగారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళినాక కూడా వాళ్ళ పొత్తు కన్ఫర్మ్ అయినాక కూడా మమ్మల్ని అడిగారు మమ్మల్ని పొత్తు పెట్టుకోమని. ఇప్పుడు కాదు సార్, 3 సార్లు అడిగారు. 2014 అప్పుడు అడిగారు,
18లో వాళ్ళు విడిపోయినాక అడిగారు, 19లో అడిగారు, 24లో అడిగారు, క్యాబినెట్ లో జాయిన్ అమ్మారు, మంత్రి పదవులు ఇస్తున్నారు. మేము జాయిన్ అవ్వలేదు, మేము తీసుకోలేదు, మాకు వాళ్ళతో ఏ రాష్ట్రీయ ఎజెండా కానీ ప్రత్యక్ష ఎజెండా కానీ భవిష్యత్తులో కూడా ఉండదు. ఇది ఒక పాయింట్. రెండు, మీరు అన్న విజయసాయి రెడ్డి గారి గురించి. సార్ ఇప్పుడు లిక్కర్కి సంబంధించిన కేసులో విజయసాయి రెడ్డి గారు నెంబర్ ఎంత? A3 కదా. ఇప్పుడు అరెస్ట్ అయిన గోవిందప్ప నెంబర్ ఎంత? A33 కదా. A33 ఆయన జైల్లో ఉన్నాడు, A3 ఆయన కనీసం బెయిల్కి అప్లై చేయాల, A3 ఆయన బెయిల్కి అప్లై చేయాల, A33 ఆయన జైల్లో ఉన్నాడు. మరి మీరే అర్థం చేసుకోండి ఏం జరిగింది, ఏ విధంగా మరి విజయసాయి రెడ్డి గారిని కొన్నారా, అమ్ముడుపోయారా, లేదంటే ఇంకేదైనా రాజకీయ అవసరాల కోసం వెళ్ళిపోయాడా, లేదా ఈ వయసులో నాకెందుకులే మళ్ళీ ఈ కేసులు ఈ ప్రభుత్వ వేధింపులు అని చెప్పి ఇంకా వాళ్ళకి సరెండర్ అయ్యాడా అనేది చూసేటటువంటి ప్రజలే అర్థం చేసుకోమన్నా. నేను A3 A33 ఒకసారి ఇక్కడ మీకు అర్థమై ఉండాలి కదా. అరెస్ట్ చేయడం తర్వాత సంగతి తర్వాత దేవుడు ఎరుగు. A33 అరెస్ట్ చేసినప్పుడు A3 ఎందుకు అరెస్ట్ చేయాలా? విజయసాయి రెడ్డి గారు A3, మరి ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా. మీ ఇంట్లో జరిగింది అనుకోండి సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయరా? మీ ఇంట్లో బాంబు పదార్థాలు మీరు ఆయన అంటున్నారండి, నేను సూటి ప్రశ్న, మీరు ఆయన అంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆయన ఒక 2-3 ఉన్నారు లీడర్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. వాళ్ళలో ఒక ఆయన నేరుగా చంద్రబాబు గారికి కోవర్టుగా పనిచేస్తున్నారు, మీ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఎలా అరెస్టులు చేస్తారు? వాళ్ళని ఈయన ఎలా అరెస్ట్ చేయలేదో వాళ్ళని కూడా అరెస్ట్ చేయరు. మీరు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, 10 రోజుల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆయన కోటరీ అని ఆయన తన ఆత్మ అని భావిస్తున్న వాళ్ళే అందజేసిన తర్వాత చంద్రబాబు గారికి మీరు ఎట్లా అంటారు సార్? విజయసాయి రెడ్డి ఆయన అమ్ముడుపోయాడు అంటే, అమ్ముడుపోయిన వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళ జాబితా కూడా రేపు పొద్దున మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అమ్ముడుపోయిన వాళ్ళ గురించి. మీరన్న విజయసాయి రెడ్డి గారు ఆ కోటాలోకి వస్తారు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి విజయసాయి రెడ్డి గారి తీరు మీద అనేక అనుమానాలు మీడియా కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన పొగుడుతున్న తీరు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కారు దగ్గరుండి మరీ ఎక్కించినటువంటి తీరు, అవన్నీ చూసినాక ఎవరికైనా అనుమానం కలిగింది. దాంట్లో ఏముంది, ఈ రోజు క్లియర్ గా అర్థం అవుతుంది. సో నేను అన్న A3ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి మీరు? ఇదే ఒకసారి మసన్ రావు గారు A3ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, A33ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు? ఈయన అరెస్ట్ చేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎందుకు జరిగింది అనేది వెంకటరెడ్డి గారి ప్రశ్న. గుడ్ మార్నింగ్ అండి. 99 ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరుగుతుందంటే జగన్ గారేమో దానికి సంబంధించి మనం మొత్తంగా సారాంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ జరగలేదంటారు. కానీ ఆయనకు ఉన్న చుట్టూతా ఉన్న ఎవరైతే ఉన్నారో గోవిందప్ప బాలాజీ గారు కానీ, లేదంటే ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. నిందితులుగా వాళ్ళు FIRలో నమోదు చేసిన పరిస్థితి. సో దీన్ని ఎలా లేదంటారు అంటానికి అది కోర్టుకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అవి కొన్ని సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ కొంతమంది దానిలో ఉన్నవాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రాథమిక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు, వీళ్ళు దర్యాప్తుకు సహకరించాలని కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసాం. సుప్రీంకోర్టు చెప్పింది. పలుమార్లు చాలా మంది వెళ్ళారు, అందరూ ఎవరైతే 10 మంది ఉంటారో మెయిన్గా. సో ఎందుకు విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదంటే దానికి జగన్ గారు నిన్న ఆన్సర్ చెప్పుకుంటే బాగుండేది. ఎందుకంటే ఆయన అవినీతి కేసుల్లో 21 కేసులు ఎదుర్కొన్నారు. అప్పుడు 2000 ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినప్పుడు 2011 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయి ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నారా, లేకపోతే ఇప్పుడు అమ్ముడు పోయారా చంద్రబాబుకి? అసలు విజయసాయి రెడ్డి శాల్బుల్లా అనేది తేల్చాల్సిన అంశం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎప్పుడు ఆయన అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్నారు అంటే మరి ఆ 21 కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు కూడా ఆయన మీద ఉన్నాయి కేసులు. ఆ కేసులన్నీ కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అది జ్యుడిషియరీ ఇంకా తేల్చాల్సిన అంశం కూడా ఉంది, ఎందుకంటే ఇంకా అటెండ్ అవుతూనే ఉన్నారు. సో నేను కూడా ఏమంటానంటే అసలు విజయసాయి రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు మీరు ఎందుకు ఒక్క షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు? మీ పార్టీలో ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన్ని? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళతో ఆయన తారకరత్న గారు చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఓపెన్ గా బహిరంగ రాష్ట్రం అందరూ మాట్లాడుకున్నప్పుడు ఎందుకు ఒక్క తప్పే ఉంది సార్? నేను అడుగుతాను, నేను తప్పే ఉంది. ఇప్పుడు అది వెళ్ళిన సందర్భం వేరు, ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది, పరామర్శకు వెళ్ళారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇద్దరు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు సందర్భాన్ని బట్టి మాట్లాడటం. అక్కడైతే నేను తప్పబట్టను, ఆయన కలిసి మాట్లాడుకుని ఇప్పుడు ఆ ఫోటో కూడా మన ఇమేజ్ కూడా చూస్తాం. మీరు తప్పబడతారు, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు అప్పటి నుంచి చెప్పారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ కి సంబంధించి 3 అంశాలు జరిగాయి. యాక్చువల్గా
అంతకుముందు అంటే నేనేమంటానంటే వెంకటరెడ్డి గారు చెప్తే నేను ఇన్వైట్ చేస్తాను. 2014 నుంచి 19 దాకా ప్రజాధనం దుర్వినియోగం అంటే అది తేలాలి. ఆ కేసుల్లో ఎవరైతే ఉన్నారో ఆ నుంచి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. నేను దాన్ని ఇన్వైట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే అసలు 2014-19 మధ్య ఉన్న సాఫ్ట్వేర్ రూపంలో ఈ కొనుగోలు ఆర్డర్లందరూ ఇచ్చేసేవాడు. అసలు ఆ సాఫ్ట్వేర్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? మీరు మాన్యువల్ గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? జగన్ గారు సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే 99,000 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్లు జరిగితే బజ్జీలు అమ్ముకునేవాడు, మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేవాడు కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్లు చేస్తా ఉంటే మీరు 98,000 కోట్ల రూపాయలు ఎందుకు మాన్యువల్ గా క్యాష్ తీసుకోవాల్సి వచ్చింది? సో ఇవన్నీ కూడా ఇవి తేల్చాలి. అంతర్జాతీయ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎందుకు లేవు? ఇది ప్రజల్లో అంటే ఇది ఎవరు ఆరోపించట్లేదు. అసలు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందో నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా చక్కగా చెప్తే, ఆ డిజిటల్ పేమెంట్లు అంటే కూడా క్యాష్ తీసుకోవడంలో చాలా మంచిగా ఉంటది, క్యాషే పారదర్శకం అనే విషయం ఆయన చెప్తే బాగుండేది. ఆ సాఫ్ట్వేర్ లో లోపాలు ఉన్నాయి, అది చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దిన సాఫ్ట్వేర్, అందుకనే దాన్ని తీసేసాం, దాన్ని మాన్యువల్ గా పెట్టాం అని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పుకుంటే బాగుండేది అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. మస్తాన్ రావు గారు, నాదొక డౌట్ ఇందాక అజయ్ గారు కూడా అడిగారు, ఆయనతో పాటు నాకు కూడా డౌట్ ఉంది. ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారికి కూడా అలా అలవాటు ఉండేది ఇదివరకు, ఇప్పుడు ఏమైనా మారారో మనకు తెలియదు. ఈయన కూడా అదే పద్ధతి, అదే స్కీమా? నాకు తెలిసి అయితే అదే స్కీమ్ అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను కూడా గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ విధంగా నన్ను కూడా అలానే పిలిచారు. నేను 2 క్వశ్చన్లు ఎగనెస్ట్ గా అడిగేసరికి నన్ను పంపించద్దు అని ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత నుంచి నన్ను అక్కడ బీట్ మార్చేశారు. ఆయన అలా చేసేవాళ్ళు కాదు, నేరుగా అడిగేవారు. చంద్రబాబు గారు ఎక్కడ ఎవరో ఇలా అడిగేవాళ్ళు, ఈయన అలా అడగట్లేదు అనమాట. అయితే ఇంకో విషయం సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా తప్పుదో పట్టిస్తున్నారంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ పనిచేసినప్పుడు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కానీ మీడియాకు సంబంధించిన ఏర్పాటు చేసేటప్పుడు నిన్న చూడండి, నిన్న మొత్తం ఆయన ఒక అంశం లెక్కర్ కానీ లేదా అమరావతి కానీ ఎంచుకుంటే బాగుండేది. ఆయనకి ఆ బ్రీఫ్ చేసేటప్పుడు కానీ అవన్నీ తప్పులు తడక మొత్తం నిన్న మీరు చూసినట్లయితే ఆయన కేశినేని చిన్ని గారిని తెస్తారు. కేశినేని చిన్ని గారు ఆయన డైరెక్టర్ ఉన్నారంటే ఆయన కుంభకోణాన్ని సమర్థిస్తున్నట్ట. మనం కేశినేని చిన్ని గారు ఆయన కలిసి డైరెక్టర్లుగా ఎప్పటి నుంచో ఉన్నారు. అది తెలిసి కూడా మీరు ఆయనకి ఐటీ సలహాదారు ఇచ్చారు. ఎలా ఇచ్చారు మరి? ఇవ్వకూడదు కదా. ఐకమత్యం అంటారండి, అది ఐకమత్యం అంటారు. ఎవరు ఎట్లాంటి కేసులు ఉన్నా సరే అందరూ మనవాళ్ళు అయితే వేసేసుకోవటం అండి, పార్టీలతో సంబంధం లేదు. మరి ఇప్పుడు అట్లాగా ఇప్పుడు నేననేది ఏంటంటే, మీతో బాగున్నప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు మీతో బాగున్నారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు మీతో బాగున్నారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. మిమ్మల్ని విభేదిస్తే ఆయన చెడ్డోళ్ళు అయిపోవడం ఎట్లా అనేది నేను నాకు అర్థం కాని ప్రశ్న. సో దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నిటికి కూడా. ఎందుకంటే ప్రజలు అనుకుంటా ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు. ఇంకోటి కూడా చెప్తాను సార్, నిన్న ఒక విషయం వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ధనంజయ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ చాలా మంది ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో, కూటమి సర్కారు వేధింపులకు గురై అరెస్టులు అవుతా ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో పెళ్లిళ్ళు ఉన్నాయి, వాళ్ళు చాలా అమాయకులు అనేది కూడా జగన్ గారు కోర్టులకు సంబంధించి కాకుండా ఆయన సొంతంగా తీర్పిచ్చారు. వాళ్ళు చాలా అమాయకులు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను ఒక క్వశ్చన్ వేస్తాను కామన్ సెన్స్ తో. వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు పుట్టినరోజు అండి. 100 మందిని వెళ్ళి ఆ పుట్టినరోజు కూడా చేసుకోనివ్వకుండా ఎత్తుకొచ్చేసారు. ఆయన దేశద్రోహం నేరం కింద ఆయన పారిపోతుంటే ఆయన హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చేసారు. ఆ రోజంతా 24 గంటలు ఏం జరిగిందో చూశారు. అవి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది గుర్తు తెచ్చుకుని రఘురామకృష్ణరాజు గారి పుట్టినరోజు కూడా మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నప్పుడు ఇప్పుడు పెళ్లి రోజులు ఎందుకు వస్తాయి? చట్టానికి పెళ్లి రోజులు ఏముండవు కదా. రఘురామకృష్ణరాజు గారు తప్పు చేశారు, మీ చట్టం ప్రకారం ఆయన పుట్టినరోజైనా ఎత్తుకొచ్చారు. ఇప్పుడు పెళ్లి రోజులైనా వివాహాలైనా అదే వర్తిస్తాయి కదా అనేది ప్రజలకు. ప్యానల్లో ఉన్న విజయసాయి రెడ్డి గారి మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నందుకు పాపం వాళ్ళకి ఎనలేని సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు వీళ్ళ దృష్టిలో దొంగ, మామూలు దొంగ కాదు, ఏ2 దొంగ. ఇవాళ విజయసాయి రెడ్డి గారు పాపం వీళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అయిపోయాడు. ప్యానల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ అయిపోయినందుకు పాపం వాళ్ళకి ధన్యవాదాలు. రెండోది, డిజిటల్ పేమెంట్లు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు 2 లక్షల రూపాయలు స్కామ్ జరిగింది అనలేదు నేను అనేది. డిజిటల్ పేమెంట్ల కంటే క్యాష్ తీసుకోవడం ఎలా కరెక్ట్ ప్రజలకు చెబితే బాగుంటుంది అన్నాను కానీ అది చెప్పలేకపోయారు అనేది. ఆయన అనేది ఎందుకు మంచిదని మీరు భావించారో చెప్పలేకపోయారు మీరు అని. లేదు ఒక్క మాట సార్, ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు సపోజ్ హెరిటేజే ఉంది సార్,
వాళ్ళు క్యాష్ తీసుకోరా? క్యాష్ తీసుకున్నంత ఏదైనా మిస్యూజ్ అయిపోయినట్టేనా? ఓన్లీ ఆన్లైన్లో వస్తే కరెక్ట్గా వచ్చినట్ట కాదు కదా. రెండోది ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక్కడ రెండు ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మనకి గ్రామ స్థాయిలో తాగేటటువంటి వాళ్ళ దగ్గర ఈ ఏటీఎం కార్డులు కానీ మీరు అన్నట్టుగా ఈ ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఎక్కువ మంది దగ్గర ఉండవు. ఓన్లీ ఉండవు ఓన్లీ క్యాషే ఉంటుంది. అప్పుడేంటి, తాగటానికి వాళ్ళకి క్యాష్ తీసుకోదు కాబట్టి ప్రభుత్వం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది ఆల్రెడీ 4% మా హయాంలో ఏదైతే WHO లెక్కల ప్రకారం తగ్గింది. ఇది పాయింట్ నెంబర్ 1. లిక్కర్ సేల్స్ కూడా గణనీయంగా తగ్గింది. కానీ ప్రభుత్వం రేట్లు పెంచడం వల్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో 70,000 కోట్లు మద్యం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 36,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. స్కామ్ ఎట్లా జరిగింది? మీరు అన్నట్టు ప్రభుత్వ ఆదాయం తగ్గింది అనుకోండి, స్కామ్ జరిగిందని ఆరోపించడానికైనా ఉంటది. ఇప్పుడు కదా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు ఎందుకు కాలేదని చెప్పారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా మస్తాన్ రావు అన్న జర్నలిస్టు అన్న, సుమో విస్కీ నీ చరిత్రలో ఎప్పుడైనా చూసావా? షార్ట్ విస్కీ చూసావా? బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, ఛాంపియన్ విస్కీ, ఇవన్నీ ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి బ్రాండ్లు ఏ రాష్ట్రంలో ఉండవు. ఇప్పుడు అలా జరిగినా కూడా అది కూడా తప్పే. ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు మస్తానా గారు ఒక నిమిషం లెట్ హిమ్ కంప్లీట్. తర్వాత నాగేంద్ర గారు కూడా మాట్లాడతారు. దాని మీద ఎందుకు ఇంకా విచారణ కొనసాగించట్లా? రైట్, నాగేంద్ర గారు అజయ్ గారు కూడా మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, నాగేంద్ర గారు అజయ్ గారు కూడా మాట్లాడాలి ఇదే అంశం మీద. నాగేంద్ర గారు క్విక్ గా. సార్ నేను ఏం చెప్తానంటే, ఎవడు దొంగ, విజయసాయి రెడ్డి ఇప్పుడు మంచోడైనాడా అప్పుడు దొంగ అయినాడా అని చెప్పాల్సింది వాళ్ళు కదా సార్. మమ్మల్ని అడుగుతారు ఏంది? ఎస్, మేము ఏదైనా ఉంటే మార్చుకుంటాం. విజయసాయి రెడ్డి కంటే పెద్ద దొంగ జగన్. ఇప్పుడు అంతే కదా, విజయసాయి రెడ్డి కంటే పెద్ద దొంగ విజయసాయి రెడ్డి దొంగే. మీరు చేసిన తప్పు ఎవడు కాదని మేమేం కాదను, మేము ఎత్తున పెట్టుకున్నావా? నాకేం సంబంధం లేదు. ఆయన వచ్చి సరే, దొంగని పెద్ద దొంగని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు సార్? సార్, దొంగని పెద్ద దొంగని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు చెప్పండి, ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం, ఎప్పుడైనా దొంగ రెండోది మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంత దొంగ కూడా ఉంటాడా? నేను కూడా మాట్లాడొచ్చు. రోజుకొకటి అమ్ముడుకు పోయేవాడు అని చెప్పి నేను కూడా మాట్లాడతా. మీరు మధ్యలో అవకాశం ఇస్తే నేను గమ్మని రాసుకున్నా, నేను మాట్లాడుతున్నా. అవకాశం ఇస్తే ఎవడు దొంగో? వెంకటరెడ్డి గారు నాగేంద్ర గారు మాట్లాడండి, మళ్ళీ అజయ్ గారు కూడా మాట్లాడాలి. 5 సంవత్సరాలు గుడ్డలు ఇప్పి వీధిలో నిలబెట్టి నాగేంద్ర గారు మీరు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్. చెప్పారు కదా, 154 నుంచి ఎవరు కొట్టేశారు? 11 సీట్లకు ఎవరు దించాడు? సిగ్గులేదా అడిగి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రంలో చెప్తుంటే బుడమేరు మాట్లాడాడు. బుడమేరు, హలో బుడమేరు తోటమేరు చెప్పాను. సిగ్గుంటే అతనికి సిగ్గు తెర ఉంటే బుడమేరు కట్టాడంటే ఏందో, కోటి రూపాయలు ఇస్తానన్నాడు. ఎవడికి ఇచ్చారు కోటి రూపాయలు? ఎక్కడ ఖర్చు పెట్టారు? దొంగ రైట్, మీరు ఆగండి అజయ్ గారు ఇప్పుడు ప్రభుత్వం ముందు 2 సవాళ్లు ఉన్నాయండి. అజయ్ గారు ఒక నిమిషం సార్, లెట్ us not confront. వెంకటరెడ్డి గారు నాగేంద్ర గారు ఆ అంశం పక్కన పెట్టండి. అజయ్ గారు మాట్లాడాలి. ఇప్పుడు అజయ్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం. ఇలాంటి బొంక పేట్లు మాట్లాడుతూ ఉంటే అజయ్ గారు ఒక నిమిషం. నాగేంద్ర గారు ఓకే, ఇనఫ్. అజయ్ గారు, వెంకటరెడ్డి గారు నాగేంద్ర గారు ప్లీజ్ నువ్వు మాట్లాడేటప్పుడు నేను వచ్చానా? నాగేంద్ర గారు వెంకటరెడ్డి గారు ఇద్దరు ఆగండి. అజయ్ మాట్లాడతారు. అజయ్ గారికి ఒక క్వశ్చన్ ఉండండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 సంవత్సరాలు ఏం ఎలాగ పెట్టావరా? 11 రోజులు వేసాను రా, 435 పనులు చేయించాను రా. నా నియోజకవర్గం 5 సన్నాసులు ఒక్క పని చెప్పరా? నేను ఇప్పుడు నాగేంద్ర గారు డోంట్ గో పర్సనల్. వెంకటరెడ్డి గారు మీరు కూడా ఆగండి. ఏం పని చేశాడు చెప్పరా? ఎందుకంటే పిచ్చుకుంటున్నాను. ఫైనల్ గా అజయ్ గారు మాట్లాడతారు. ప్లీజ్ ఒక నిమిషం. నాగేంద్ర గారు ప్లీజ్. నాగేంద్ర గారు ఇద్దరు ఆగుతున్నారు, మీరు ఇద్దరు ఆగండి, ఆయన మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు మీరు కూడా ఆగండి.
మీరు ఆగండి నాగేంద్ర గారు, ఇద్దరు ఆగండి. అజయ్ గారు మీరు ఆగండి, ఇద్దరు ఆగండి. అజయ్ గారు మాట్లాడతారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఇంకా ఆపండి. వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గారు ఇద్దరు ఆపండి. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు ఆపండి. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు ఆపండి. అజయ్ గారు మీరు ఇంకా ఏమండి ఫిల్దీ లాంగ్వేజ్ వద్దు. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఫిల్దీ లాంగ్వేజ్ వద్దు. నాగేంద్ర గారు దయచేసి ప్లీజ్ స్టాప్ దట్. ఇద్దరు ఆపండి. ఇద్దరికి చెప్తున్నా. అజయ్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి. ఈ 50,000 ఏకర్స్ అండి, ఆయన దాని గురించి కూడా చేశారు. 50,000 ఏకర్స్ గురించి కూడా మాట్లాడారు. ఇంకా అవసరం అండి రాజధానికి? అంటే ఒక 2,000 ఎకరాలు తక్కువ, 1,00,000 ఎకరాలు అనమాట. న్యూయార్క్ ఒకటి 4 lakhs ఏకర్స్లో ఉంది, తర్వాత మనదే. ఇప్పుడు ఈ 50,000 ఎకరాల సమీకరణ, అది ల్యాండ్ పూలింగ్ అన్నారు కదా, ఈ సమీకరణ ద్వారా ఎంత భారం నెత్తిన పడబోతోంది? సంపద సృష్టించడం కోసం వీటిని అమ్మేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది? ఆల్రెడీ ఇంకా 2,000 ఎకరాలు ఉన్నాయి మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం. అవి అమ్మితే మీరు ప్రపోజ్ చేసిన ప్రాజెక్టులు అవి అమ్మితే మీరు కంప్లీట్ చేయలేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమో మీకు గ్రాంట్ ఇవ్వట్లా, లోన్ ఇస్తోంది, లేకపోతే లోన్ ఇప్పిస్తోంది. ఎలా సార్ మీ విజన్ ఎలా కంప్లీట్ చేస్తారు మీరు? వాసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే అర్థమయ్యేది కాదు సార్. మీరు నాకంటే వయసులో పెద్దాళ్ళు అండ్ అనుభవంలో కూడా మీరు నాకంటే చాలా పెద్ద సీనియర్. ఎక్కడ కూర్చొని మాట్లాడదాం పోనీ చెప్పండి పోనీ. అక్కడికి సార్ నేను అదే చెప్తున్నాను, లెట్ మీ కంప్లీట్. నేను ప్రభుత్వం అంటున్నానండి, చంద్రబాబు ప్రభుత్వం అంటున్నా. ప్రభుత్వంలో అందరూ ఉన్నారు, బీజేపీ ఉంది, జనసేన. అదే అంటున్నాను, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఆయన విజన్ తాలూకా ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది మనం ముందు చూస్తాం. గతంలో ఆయన హైటెక్ సిటీ ఇట్లా కంప్యూటర్స్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా ఎవడికి కూడు పెట్టుద్దా ఈ కంప్యూటర్, ఎవడికి కావాలా ఈ రాళ్ళగుట్టల్లో కొండలన్న రోజు అందరూ మాట్లాడారు, హేళన చేశారు. ఈ రోజు చూస్తే దాని తాలూకా వచ్చిన ఫలాలు అన్ని కూడా అందరూ అనుభవిస్తున్నారు. ఈ రోజు దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. రేపొద్దున అమరావతి నుంచి ఏదైతే మనం ఈ రోజు మళ్ళీ భూసేకరణ అంటున్నామో, ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ అంటున్నామో, ఎందుకు తీసుకుంటున్నాం, ఏ పర్పస్ కోసం తీసుకుంటాం అనేది కూడా దాని గురించి క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ పెట్టిన కండిషన్స్, మీరు రకరకాల బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకుంటున్నారు, వాళ్ళు పెట్టిన కండిషన్స్ కూడా జనాలకు చెప్పండి. వాళ్ళు పెట్టిన కండిషన్స్ కూడా జనాలకు చెప్పండి అంటున్నా. యు ఆర్ అకౌంటబుల్ టు ది పబ్లిక్. అసలు జనానికి ఏమీ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పని చేయదు. ఆ విషయాలు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఏమిస్తానంటే సార్, ఇందాక వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడారంటే 2014 నుంచి 2019 వరకు, అంటే 2019 నుంచి 2024 వరకు ఈ 10 ఏళ్ల గవర్నమెంట్ లో జరిగిన మద్యం కుంభకోణంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చాలా అద్భుతంగా, అంటే వీళ్ళు ఏంటంటే తెలుసా సార్, ప్రతిపక్షంలో కూర్చున్న ప్రతిసారి సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటారు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సార్ 2014 నుంచి 2019 వరకు జరిగిన మద్యం స్కామ్ మీరు ఏదైతే అంటున్నారో, ఆ రోజు ఎవడు వెయ్యొద్దన్నాడు సార్ సిబిఐ ఎంక్వైరీ? ఆ రోజు నిగ్గు తేల్చాల్సిందిగా సిబిఐ ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఎవడు ఆపాడు? మేమేమైనా ఆపామా? మేమైనా అడ్డుకున్నామా? ప్రభుత్వం మీది 100 మంది సలహాదారులు మీకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెద్ద పెద్ద నాయకులంతా, మీ మేధావులంతా మీ పక్కనే ఉన్నారు కదా. ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చేస్తుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా. ఈ రోజు గుర్తొచ్చిందా సిబిఐ ఎంక్వైరీ మీకు? ఈ రోజు ఇంకొక మాట మాట్లాడాడు సార్ ఆయన. ఈ రోజు విజయసాయి రెడ్డి అంటే వీళ్ళందరికీ ప్రేమ పొంగిపోతుంది. మాకెందుకు సార్, ఒక దొంగతోటి మాకేంటి సార్ ప్రేమ? 16 నెలలు జైలు జీవితం గడిపాడు, ప్రజాధనం దోచుకున్న దాంట్లో జైలు జీవితం గడిపిన వాళ్ళందరూ దొంగలైతే చాలా మంది వచ్చేస్తారు. సో అందువల్ల మనం లెట్ us not discuss on that. జైలు జీవితం గడిపిన వాళ్ళందరూ దొంగలైతే కొన్ని 100 మంది దొంగలు ఉన్నారు అన్ని పార్టీల్లో. సార్ లెట్ మీ కంప్లీట్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మిడిల్. నేనేం చెప్తున్నాను, మాకు విజయసాయి రెడ్డి మీద ప్రేమ పెరిగిందని ఏనంటున్నాడు. మాకేం అవసరం సార్? ఎవరు విజయసాయి రెడ్డి? మాకేం అవసరం? మీ పార్టీ తోటి కుమ్మక్కై, మీ పార్టీ తోటి స్నేహం చేసి, మీ పార్టీ తోటి ఇన్ని సంవత్సరాలు నడిచిన వ్యక్తితోటి మాకేంటి సంబంధం? ఈ రోజు వీళ్ళు ఏమన్నారు, మాకు 2 సంవత్సరాలు చనుమానాలు ఉన్నాయన్నాడు. 2 సంవత్సరాలు చనుమానాలు ఉంటే ఎలక్షన్స్ రోజు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టుకొని నా కుడి భుజం విజయసాయి రెడ్డి, నా ఆత్మ విజయసాయి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా. సరే, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఎవరి కుడి భుజంగా మారారో మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో మనం ఆడుకుందాం. థ్యాంక్ యూ అజయ్ గారు, నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు అండ్ మస్తానరావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం అయితే ఆవరించింది, చాలా స్పష్టంగా గమనించవచ్చు. అందులో ఎంపిక చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన వితిన్ కోట్స్ ఆయన చెప్పిన చాలా అంశాలు, వాటి నిజంగా అవన్నీ డిబేటబుల్ అంశాలే. దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన లేవనెత్తిన అంశాలు, జగన్మోహన్ రెడ్డి జస్ట్ బికాజ్ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన లేవనెత్తిన అంశాలకి శాంక్టిటీ ఉండదని అనుకోవడంలో అది కరెక్ట్ కాదు, అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ 10 ఏళ్ల పాటు జరిగిన
వాళ్ళ ప్రభుత్వంలోనూ వీళ్ళ ప్రభుత్వంలోనూ జరిగిన లిక్కర్ కుంభకోణాలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ నిష్పాక్షికంగా జరగడానికి వీలుగా వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం యొక్క ట్రాన్స్పరెన్సీని అందరూ హర్షిస్తారు. అండ్ ఇంకోటి 50,000 ఎకరాలకు సంబంధించిన జస్టిఫికేషను, అలాగే వీళ్ళు తీసుకొస్తున్న అప్పులకి సంబంధించి ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఇవన్నీ కూడా జనాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే పవర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు లోగడ మనకు అనుభవాలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.